ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు. నా పేరు ఆదూరి దుర్గా నాగమోహన్ శర్మ. శ్రీ 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 ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానం ప్రధాన అర్చకునిగా పనిచేస్తున్నాను. నిత్యం కూడా సహస్ర గోత్రాలు చదువుతూ నిత్యం ఏకాదశి రుద్రాభిషేకం చేస్తూ స్వయం పాకం చేస్తూ 100 మందికి పైగా భోజనం పెట్టే అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు కల్పించాడు. భక్తులందరూ కూడా నాకు సహకరిస్తూ మా ఆలయ ప్రధాన వ్యవస్థాపక ధర్మకర్త గారు శ్రీ కుమ్మర కృష్ణ గారు కూడా నాకు తగినంతగా చక్కగా సహాయపడుతూ నేను చేసే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తానికి ఆయన ఎంతో కూడా కృషి చేస్తూ ఉన్నారు. అందరూ కూడా వీలున్నప్పుడు మా దేవస్థానాన్ని ఒక్కసారి దర్శించి స్వామివారి యొక్క కృపా కరుణా కటాక్షాలు మీరందరూ కూడా పొందాలని అందరికీ కూడా పేరు పేరున ఆహ్వానం తెలియజేస్తూ మనం ఈ దసరా పండుగ గురించి పూజా విధానాన్ని గురించి మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చక్కగా అందరూ కూడా దీపారాధన చేసుకోవాలి. దీపత్వం బ్రహ్మరూపేషి జ్యోతిషాం ప్రభురవణయాం సౌభాగ్యం దేహి పుత్రాంచ సర్వాన్ కామనాశ్చ దేహిం. చక్కగా ఇలా మంత్రాన్ని చదువుకుంటూ దీపాన్ని వెలిగించాలి. అలాగే ఆ దీపపు కుందుకి చక్కగా బొట్లు పెట్టుకుని అక్షంతలు అక్కడ పెట్టుకుని చక్కగా పూలతోటి అలంకారం చేసుకోవాలి. దీపానికి నమస్కారం చేసుకోవాలి. తరువాత గంటను వాయించాలి. అగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్షసాం కురు గంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం అంటూ చక్కగా ఆ గంటను మోగించుకోవాలి. తర్వాత ఆచమనం చేసుకోవాలి. ఓం కేశవాయ స్వాహ అంటూ మొదటగా నీళ్ళని తాగాలి. ఓం నారాయణాయ స్వాహ రెండోసారి చక్కగా నీళ్ళని తాగాలి. ఓం మాధవాయ స్వాహ అంటూ మూడోసారి చక్కగా 3 సార్లు ఆచమనం చేయాలి. తర్వాత చేయి కడుక్కోవాలి. ఓం గోవిందాయ నమః విష్ణవే నమః వామనాయ నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః అంటూ చక్కగా ఆచమనాన్ని ముగించి 2 అక్షంతలను చేతిలోకి తీసుకుని చక్కగా ఇలా వాసన చూసి ఇలా వెనక్కి వేసుకోవాలి. అక్కడ కూడా ఒక మంత్రం ఉంది. ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి బారక ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్ అంటూ చక్కగా అక్షంతలను వాసన చూసి వెనక్కి వేసుకోవాలి. తదుపరి ప్రాణాయామం చేసుకోవాలి. చక్కగా ఓం భోహం వసోహం అహోన్యనహోం దభోంగం సత్యం ఓం తత్సత్విదుర్వరేణ్యం వర్గో దేవశ్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అంటూ చక్కగా ఇలా ముక్కు మూసుకుంటూ ప్రాణాయామం చేసుకోవాలి. తరువాత సంకల్పం చెప్పుకోవాలి. ఓం మమ ఉపాతు దక్షేద్వారా శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆజ్య బ్రాహ్మణ దిదివదార్ధే శ్వేతవరహాకల్పే వైవస్వతమంత్రే కలియుగే ప్రథంపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయు ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యప్రదేశే శుభే శోభనే స్వగృహే శుభనక్షత్రే సుమయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదిదౌ అంటూ చక్కగా తిథి వారాలన్నీ కూడా చెప్పుకుంటూ ఆ రోజున ఏ నక్షత్రం అయితే ఉందో ఆ నక్షత్రాన్ని చెప్పుకోవాలి. శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదిదౌ అంటూ
గోత్రాన్ని చెప్పుకోవాలి. శ్రీమాన్ శ్రీమదః గోత్రస్య మీ పేరు చెప్పుకోవాలి. అస్మాకం అనుకుంటూ, సహకుటుంబానాం అనుకుంటూ, క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం కనక వస్తు వాహనాది సమృద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సర్వాభీష్టసిద్ధ్యర్థం సకల కార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం పుత్రపుత్రిగా సర్వతోముఖాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సర్వదేవత స్వరూపిణి శ్రీ దుర్గాంబికా ప్రీత్యర్థం యావశక్తి ధ్యానవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అంటూ చక్కగా ఆ పల్లెల్లో నీళ్లు వదలాలి. ఇప్పుడు కలిశాన్ని పెట్టుకుని చక్కగా కలిసి పూజ చేసుకోవాలి. కలిశస్య ముఖే విష్ణో కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః శ్రుతాః కుక్షౌ తు సాగరా సర్వే సప్తదీపావసుందర ఋగ్వేదోద యజుర్వేద సామవేదో అదరణః అంగైశ్చ సహితాః సర్వే కలిశాంబు సమాశ్రితాః అంటూ కలిశానికి చక్కగా పూజ చేసుకోవాలి. గంధాన్ని కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. ఆ కలిశ పాత్రపై చక్కగా కుడి చేతి అరచేయి నుంచి ఈ క్రింది మంత్రాన్ని, ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఆ మంత్రాన్ని కూడా జపించుకోవాలి. ఒక పుష్పాన్ని దాంట్లో పెట్టి దాంట్లో చెయ్యిని మూతపెట్టి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలైష్మిన్ సన్నిధం కురు అయాంతు దేవ పూజార్థం మమ దుర్దక్షయకారకాః అంటూ ఆ పుష్పాన్ని తీసుకుని ఆ నీళ్ళని ఆ పూజా ద్రవ్యాలన్నింటి మీద కూడా చల్లుకోవాలి. కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానాంచ సంప్రోక్ష అంటూ మన మీద కూడా ఆ నీళ్ళని చల్లుకోవాలి. అక్కడే మనం వినాయకుడిని చేసుకోవాలి. పసుపుతో వినాయకుడిని చేసుకుని అక్కడ మంత్రాన్ని చదువుకోవాలి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి అంటూ 2 అక్షంతలు అక్కడ స్వామివారి మీద వేయాలి. ఆవాహయామి మళ్ళీ 2 అక్షంతలు వేయాలి. నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి మళ్ళీ 2 అక్షంతలు అక్కడ స్వామివారి మీద వేయాలి. శ్రీ మహాగణాధిపతియే నమః అనుకుంటూ అక్కడ గంధాన్ని పువ్వుల్ని వేసి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ చక్కగా పూజ చేసుకోండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, మహాగణాధిపతయే నమః అనుకుంటూ చక్కగా నానావిధ పరిమళ పత్ర పుష్పాలతోటి స్వామివారికి చక్కగా పూజ చేసుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాగ్రాపయామి చక్కగా అగరత్తులు తీసుకోండి, ధూపాన్ని వెలిగించండి. ఓం భూర్భువస్సోహం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యంతర్వేణ పరిషించామి అమృతమస్తు అమృతో వస్త్రనమసి శ్రీ మహాగణాధిపతయే నమః గూఢోపహారం నివేదయామి. వినాయకుడికి ఎప్పుడు కూడా ఈ అరటిపళ్ళు పెట్టడం అలవాటైపోయింది. కానీ చిన్న బెల్లం ముక్క చాలు, స్వామివారికి చాలా ఇష్టమైన పదార్థం. ఆ బెల్లం ముక్కను పెట్టి ఆ నివేదన చేయాలి. తరువాత నీరాజనం కర్పూరంతో స్వామివారికి హారతినివ్వాలి. ఇక్కడతో ఆ వినాయకుడి పూజ అయింది. ఇప్పుడు దుర్గాదేవిని ఆవాహన చేసుకోవాలి. అలాగే అమ్మవారి ఫోటో దగ్గర ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః అక్షంతలు వేయాలి. అమ్మవారి దగ్గర ధ్యాయామి ఆవాహయామి నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి అంటూ చక్కగా అక్షంతలు పూలతో అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలి. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః పాదయోపాద్యం సమర్పయామి చక్కగా ఒక పుష్పాన్ని తీసుకుని ఆ కలిసిన చెంబులో నీళ్లతోటి అమ్మవారి దగ్గర పాదాలు కడుక్కోమని మనం నీళ్లను సమర్పించాలి. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి మళ్ళీ అమ్మవారి దగ్గర నీళ్లు చల్లాలి.
ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. మళ్ళీ అమ్మవారి దగ్గర అలా స్నానానికి అని చెప్పేసి నీళ్లు చల్లాలి. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. స్నానాంతరం మన వస్త్రాన్ని ఇవ్వాలి కదా, అందుకని అక్కడ ఒక వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించాలి, లేదా అక్షంతలు చల్లినా పర్లేదు. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః. దివ్య శ్రీ చందనం సమర్పయామి. అమ్మవారికి చక్కగా గంధాన్ని కానీ చందనాన్ని కానీ సమర్పించాలి. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః. అక్షతాన్ సమర్పయామి. అమ్మవారి దగ్గర అక్షంతలు వేసి అమ్మవారికి దండం పెట్టుకోవాలి. ఇప్పుడు అధాంగ పూజ అని ఉంటుంది, ఆ పూజను చేసుకోవాలి. ఓం దుర్గాయై నమః. పాదౌ పూజయామి. ఓం గిరిజాయై నమః. గుల్ఫౌ పూజయామి. ఓం అపర్ణాయై నమః. జానుని పూజయామి. ఓం హరిప్రియాయై నమః. ఊరు పూజయామి. ఓం పార్వత్యై నమః. కటిం పూజయామి. ఓం ఆర్యాయై నమః. నాభిం పూజయామి. ఓం జగన్మాత్రే నమః. ఉదరం పూజయామి. ఓం మంగళాయై నమః. కుక్షిం పూజయామి. ఓం శివాయై నమః. హృదయం పూజయామి. ఓం మహేశ్వర్యై నమః. కంఠం పూజయామి. ఓం విశ్వవంజాయై నమః. స్కంధౌ పూజయామి. ఓం కాళ్యై నమః. బాహు పూజయామి. ఓం ఆజ్యాయై నమః. హస్తౌ పూజయామి. ఓం వరదాయై నమః. ముఖం పూజయామి. ఓం సువన్యై నమః. నాసికం పూజయామి. ఓం కమలాక్షై నమః. నేత్రై పూజయామి. ఓం అంబికాయై నమః. శిరః పూజయామి. ఓం దేవ్యై నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఇలా అమ్మవారిని పూజించుకోవాలి. తదుపరి అక్షంతలు కానీ పుష్పాలు కానీ తీసుకుని అష్టోత్తర పూజను చేసుకోవాలి. ఓం దుర్గాయై నమః. ఓం శివాయై నమః. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం మహాగౌర్యై నమః. ఓం చండికాయై నమః. ఓం సర్వజ్ఞాయై నమః. ఓం సర్వలోకై నమః. ఓం సర్వకర్మఫలప్రదాయై నమః. ఓం సర్వతీర్థమయాయై నమః. ఓం పుణ్యాయై నమః. ఓం దేవయోనయే నమః. ఓం అయోనిజాయై నమః. ఓం భూమిజాయై నమః. ఓం నిర్గుణాయై నమః. ఓం ఆధారశక్త్యై నమః. ఓం అనీశ్వర్యై నమః. ఓం నిర్గుణాయై నమః. ఓం నిరహంకారాయై నమః. ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః. ఓం సర్వలోకప్రియాయై నమః. ఓం వాణ్యై నమః. ఓం సర్వవిద్యాదిదేవతాయై నమః. ఓం పార్వత్యై నమః. ఓం దేవమాత్రే నమః. ఓం వనీష్యై నమః. ఓం వింధ్యవాసిన్యై నమః. ఓం తేజోవత్యై నమః. ఓం మహామాత్రే నమః. ఓం కోటిసూర్యసమప్రభాయై నమః. ఓం దేవతాయై నమః. ఓం వక్నిరూపాయై నమః. ఓం సతేజసే నమః. ఓం వర్ణరూపిణ్యై నమః. ఓం గణాశ్రయాయై నమః. ఓం గుణమజ్జాయై నమః. ఓం గుణత్రయా విమర్జితాయై నమః. ఓం కర్మజ్ఞానప్రదాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం సర్వసంహారకారిణ్యై నమః. ఓం ధర్మజ్ఞానాయై నమః. ఓం ధర్మనిష్టాయై నమః. ఓం సర్వకర్మ వివర్జితాయై నమః. ఓం కామాక్షై నమః. ఓం కామసంహాత్యై నమః. ఓం కామక్రోధ వివర్జితాయై నమః. ఓం శాంకర్యై నమః. ఓం శాంభవ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం చంద్రసూర్యలోచనాయై నమః. ఓం సుజయాయై నమః. ఓం జయాయై నమః. ఓం భూమిష్టాయై నమః. ఓం జాహ్నవ్యై నమః. ఓం జనపూజితాయై నమః. ఓం శాస్త్రయాయై నమః. ఓం దుర్గాయై నమః. ఓం శాస్త్రమాయాయై నమః. ఓం నిత్యాయై నమః. ఓం శుభాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం చంద్రార్ధమస్తకాయై నమః. ఓం భారత్యై నమః. ఓం భ్రామర్త్యై నమః. ఓం కల్పాయై నమః. ఓం కరాళ్యై నమః. ఓం కృష్ణపింగళాయై నమః. ఓం బ్రాహ్మే నమః. ఓం నారాయణ్యై నమః. ఓం రౌద్రర్యై నమః. ఓం చంద్రామృతపరివృతాయై నమః. ఓం జ్యేష్ఠాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం మహామాయాయై నమః. ఓం జగష్టాధికారిణ్యై నమః. ఓం బ్రహ్మాండకోటి సంస్థానాయై నమః. ఓం కామిన్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంత్యాయన్యై నమః. ఓం కాళాతీతాయై నమః. ఓం కాళసంహారకారిణ్యై నమః.
ఓం యోగనిష్టాయై నమః, ఓం యోగిగమ్యాయై నమః, ఓం తపస్విన్యై నమః, ఓం జ్ఞానరూపాయై నమః, ఓం నిరాకారాయై నమః, ఓం భక్తాభీష్టఫలప్రదాయై నమః, ఓం భూతాత్మికాయై నమః, ఓం భూతమాత్రే నమః, ఓం భూతేశాయై నమః, ఓం భూతదారిణ్యై నమః, ఓం స్వధానారిమజ్జగతాయై నమః, ఓం షడాదారి పత్తిన్యై నమః, ఓం మోహితాయై నమః, ఓం శుభ్రాయై నమః, ఓం సూక్ష్మాయై నమః, ఓం మాత్రాయై నమః, ఓం దుర్గాయై నమః, ఓం నిరారసాయై నమః, ఓం నిమగ్నాయై నమః, ఓం నీలసంకాశాయై నమః, ఓం నిత్యానందాయై నమః, ఓం హరాయై నమః, ఓం పరాయై నమః, ఓం సర్వజ్ఞానప్రదాయై నమః, ఓం ఆనందాయై నమః, ఓం సత్యాయై నమః, ఓం దుర్లభరూపిణ్యై నమః, ఓం సర్వసత్యై నమః, ఓం సర్వగత్యాయై నమః, ఓం సర్వాభీష్టప్రదాయిన్యై నమః, ఓం దుర్గాయై నమః. అక్కడ ఏ రోజుకి ఆ రోజు చక్కగా ఇలా అష్టోత్తర పూజ ఏ అమ్మవారిదైతే అలంకారం ఉంటుందో ఆ అవతారాన్ని పూజిస్తారో ఆ రోజు ఆ దేవి అష్టోత్తరాన్ని చక్కగా చదువుకుంటూ పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ చక్కగా ఇలా పూజ చేసుకోవాలి. ఇలా మొదటి రోజు పూజని మనం బాలా త్రిపుర సుందరీదేవిగా మనం అలంకారం చేసుకుంటాం. అలాగే రెండో రోజున గాయత్రీదేవిగా అలంకారం చేసుకుంటాం. మూడో రోజున అన్నపూర్ణాదేవిగా మనం అలంకారం చేసుకుంటాం. నాలుగో రోజున శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా మనం అలంకరించుకుంటాం. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవిగా చండీమాతగా కూడా మనం అలంకారం చేసుకుంటాం. అలాగే సరస్వతీదేవిగా ఒక అలంకారం చేసుకుంటాం. ఆ దుర్గాష్టమి రోజున దుర్గాదేవిగా మనం అలంకరించి ఇలా 9వ రోజున చక్కగా మహిషాసుర మర్దినీదేవిగా మనం పూర్తిగా చేసుకుంటాం. అలాగే రాజరాజేశ్వరీదేవిని మనం విజయదశమి రోజున చేసుకుంటాం. కాబట్టి మనకి అష్టోత్తర పుస్తకాలు ఉంటాయి. ఏ రోజు అష్టోత్తరాన్ని ఆ రోజున చక్కగా పూలతోటి కానీ అక్షంతలతోటి కానీ మనం ఇలా అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకోవాలి. ఆ తిథి నక్షత్రాలను బట్టి అలంకారాలు చక్కగా ప్రతి సంవత్సరాలు మారుతుంటాయి కాబట్టి ఆ సంవత్సరాలను మార్చుకుంటూ చదువుకుంటూ ఆ అమ్మవారిని మనం పూజించుకోవాలి. తర్వాత నివేదనకి మనం రెడీ చేసుకోవాలి. ఆ నివేద ఏవైతే మనం ప్రసాదాన్ని తయారు చేసుకుంటామో అమ్మవారి దగ్గర పెట్టుకుని చక్కగా నీళ్లు చల్లుకోవాలి. ఓం భూర్భువః భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యంతర్వేణ పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ దుర్గాదేవ్యై నమః ప్రసాదం నివేదయామి అంటూ చక్కగా అమ్మవారికి ఆ ప్రసాదాన్ని నివేదన చేసుకోవాలి. మరొక్కసారి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ చక్కగా మరొక్కసారి నీళ్లు చల్లుకోవాలి. తర్వాత తాంబూలాన్ని పెట్టుకోవాలి అక్కడ అమ్మవారి దగ్గర. తాంబూలం సమర్పయామి. తర్వాత నీరాజనం అమ్మవారికి చక్కగా నీరాజనం హారతినివ్వాలి. కర్పూరాన్ని వెలిగించి అమ్మవారికి చక్కగా చూపిస్తూ ఆ కర్పూర హారతిని మనం కూడా కళ్ళకు అద్దుకోవాలి. ఇలా శ్రీ దుర్గాదేవి అయిన నమః అనుకుంటూ సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి అనుకుంటూ చక్కగా 2 అక్షంతలను అక్కడ వదలాలి. అలాగే ప్రదక్షిణ నమస్కారం చేసుకోవాలి. అక్కడే చక్కగా ప్రదక్షిణం చేసుకుని అమ్మవారిని పూజించుకోవాలి. ఆ పూజానంతరం చక్కగా అమ్మవారి దగ్గర ఉన్న అక్షంతలను తల మీద వేసుకుని అమ్మవారికి మీ మనసులో కోరికని ఒక్కసారి చెప్పుకొని ఇలా ప్రతినిత్యం కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అమ్మవారిని కనుక నమ్మారా ఆవిడిచ్చే ఆస్తులు పాస్తులు వెలకట్టలేనివి. అందరూ కూడా డబ్బు కోసం చేస్తుంటారు. డబ్బు అనేది ఇక్కడ ఎక్కడా కూడా చెప్పబడలేదు. ఆరోగ్యం ఐశ్వర్యం అంటే ఏంటంటే చక్కగా తిన్నది అరగటం, మళ్ళీ పొద్దున్నే లేచి మనం పని చేసుకోవడం అనేదే ఇక్కడ మనకు పురాణాల్లో వేదాల్లో చెప్పారు. కానీ అందరికీ కూడా ఎన్నో కోరికలతోటి మనం ఈ పూజలు చేస్తున్నాం. అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవుతాయని ఎక్కడా కూడా రాసి లేవు. ఏంటంటే మనకి ఈరోజు అమ్మవారి దయ వల్ల మనం లేచామా, శుభ్రంగా తిన్నామా, తిన్నది అరిగిందా, నలుగురితో శుభ్రంగా ఉన్నామా అన్నదే మనకు అమ్మవారిచ్చే ఐశ్వర్యం. కానీ అందరూ కూడా కోట్ల రూపాయలు రావాలని చెప్పేసి పూజలు చేస్తున్నారు. అవి ఎక్కడో ఈ పూజల వల్ల ఆ ఫలితాలు వస్తాయని చెప్పేసి ఎక్కడా కూడా చెప్పబడలేదు. కాబట్టి చక్కటి మంచి కోరికలు కోరుకోండి, అన్నీ కూడా సిద్ధిస్తాయి. ఈరోజు 5వ రోజు బతుకమ్మ పండుగలోకి వచ్చేసాం. ఈరోజు బ్రతుకమ్మని అట్ల బ్రతుకమ్మ అంటాం. ఈ అట్ల బ్రతుకమ్మ గురించి కొన్ని వివరాలు అనేది మనం తెలుసుకుందాం. ఈరోజు చేసే పూజలు, ఆచారాలు మరియు
ఆహారపు ప్రత్యేకతల గురించి ఒక్కసారి తెలుసుకుందాం. అట్ల బ్రతుకమ్మ ప్రాముఖ్యత. ఈరోజు 5వ రోజు. అట్ల బ్రతుకమ్మగా ప్రఖ్యాతి పొందింది. ఈరోజు గౌరమ్మకు అట్టులు చక్కగా అంటే దోశలు చేయటం ఒక ప్రత్యేకత. ఆ దోశలు ఐశ్వర్యాన్ని, సంపదను సూచిస్తాయి. పల్లె సాంప్రదాయాల్లో ఈరోజు చేసే పూజలకు మహా ప్రాముఖ్యత ఉంది. పూజా విధానాన్ని మనం తెలుసుకున్నట్టయితే ఈరోజు గౌరమ్మకు అట్లు అర్పిస్తారు. బ్రతుకమ్మను పూలతో అలంకరించి పూజ నిర్వహించడం ద్వారా కుటుంబానికి మరియు పంటలకు శ్రేయస్సు పొందాలని, ప్రసాదించాలని ఆ గౌరమ్మను ప్రార్థిస్తూ ఉంటారు. పూజలో అట్టులు, నూనె, పసుపు, కుంకుమ వంటి పదార్థాలను ఉపయోగిస్తారు. ఈ గౌరమ్మకు అట్టులను నివేదిస్తూ సంపద, సుఖ సంతోషాలు అందించాలని మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఈరోజు బ్రతుకమ్మ పూజలో ఉపయోగించే పూలలో కమలాలు, తుమ్మెద పువ్వులు, మల్లె పువ్వులు, జిలేబీ పువ్వులు, చామంతులు ఉన్నాయి. ఈ పూలు భూమాతకు మరియు గౌరమ్మకు చక్కగా శ్రేయస్సు కలిగించే శక్తిగా భావించబడతాయి. ఉపవాసం ఆచారాల గురించి మనం తెలుసుకున్నట్లయితే అట్ల బ్రతుకమ్మ రోజున కూడా ఉపవాసం చేయటం అనేది పవిత్రతకు సూచిత. సాయంత్రం పూజ తర్వాత, ఉపవాసం ముగిసిన తర్వాత అట్లు, పులిహార, తలిపిండి వంటి ప్రసాదాలను తీసుకోవడం చాలా శ్రేయస్కరం. ఉపవాసం ద్వారా మనకు శారీరక, ఆధ్యాత్మిక శుద్ధి కలుగుతుందనేది మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ రోజున గోధుమ లేదా కాషాయం రంగు వస్త్రాలు ధరించాలనేది మనకి పెద్దలు చెప్పారు. గోధుమ రంగు అనేది సకల శ్రేయస్సుకు, కాషాయం రంగు అనేది భక్తి సాంప్రదాయానికి సూచిక. ఈ రంగు దుస్తులు ధరించడం గౌరమ్మకు మన ప్రార్థనలు చేయటం వల్ల చక్కటి ఫలితాలను ఇస్తాయనేది మన పెద్దలు చెప్తున్న నమ్మకం. ఈరోజు గౌరమ్మకు అట్లు నివేదించి కుటుంబం ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండాలని, మన పంటలంతా కూడా పుష్కలంగా పండాలని ప్రార్థించాలి. ఇలా అట్ల బ్రతుకమ్మ రోజున పూజలు నిర్వహించి గౌరమ్మను ప్రసన్నం చేసుకోవాలి. భూమాతకు, కుటుంబానికి కూడా శ్రేయస్సు కోరుతూ ఈ పండుగను ఆనందంగా జరుపుకోండి. మరొక్కసారి అందరికీ కూడా బ్రతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఓం శాంతి శాంతి శాంతి.